వాళ్ళంతా ఏంటంటే మాకు ఇంకా డబుల్ బెడ్రూమ్లు ఇస్తలేరు, మళ్ళీ ఇంకా ఎప్పుడు ఇస్తారు, కట్టినే అక్కడనే మూలుగుతున్నాయి, మాకన్నా ఇస్తే మేము ఆ ఇళ్ళల్లో ఉంటాం కదా, ఉంటే కనీసం మాకు కిరాయి అన్న తప్పుతుంది కదా అని చెప్పేసి అడిగింది. అందుకోగానే అనుకోకుండా ఇమీడియట్గా ఈరోజే పెట్టాలన్న ఆలోచనతో ఈరోజు ఈ ధర్నా కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. ఈ ధర్నాను మరి విజయవంతం చేయడానికి మీకు డబుల్ బెడ్రూమ్ రావాలని చెప్పేసి వచ్చినటువంటి మీ అందరికీ చేతులెత్తి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. నిజంగా ఈ ప్రభుత్వం ఎట్లుందంటే మరి మొండి వైఖరి అవలంబిస్తుంది. ఇంత మంచి ఇల్లు కట్టుకున్నామా లేదా? ఎవరు ఇచ్చిండు? ఇది కేసీఆర్ ఇచ్చిండా? కేసీఆర్ ఇచ్చిండు. ఇచ్చినప్పటికీ ఇండ్లు ఆల్మోస్ట్ ఆల్ ఈ స్టేజ్లోకి వచ్చినాయి. వచ్చిన తర్వాత ఎలక్షన్స్ వచ్చింది, మరి బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది, కాంగ్రెస్ పార్టీ వచ్చింది. ప్రభుత్వం అనేది నిరంతర ప్రక్రియ, అవునా కదా? ఇప్పుడు ఆ ప్రభుత్వం అయింది, ఈ ప్రభుత్వం వచ్చింది. ఆ ప్రభుత్వం ఎవరి కోసం కట్టింది? కేసీఆర్ గారు. ఎవరికైతే మరి జాగా లేదు, ఒక్కొక్క ఇంట్లో 4-5 కుటుంబం ఉంటున్నారు, సంసారం చేస్తున్నారు, వాళ్ళందరికీ లేదు అంటే గుడిసెలలో ఉంటున్నటువంటి వారికి, మరి కిరాయి ఇళ్ళలో ఉంటున్నటువంటి వారికి, వీళ్ళందరికీ ఇండ్లు ఇవ్వాలన్న ఆలోచనతో ఇక్కడ కట్టడం జరిగింది.